గాక. ప్రేమైనటువంటి గ్రామ ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, ఇదిగో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. గమనించండి ప్రేమైన దేవుని యొక్క జనాంగమా, దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నది ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. మనిషి జీవితము గడ్డి పువ్వు లాంటిదనేసి దేవుడు సెలవిస్తున్నాడు. మనిషి జీవితము నీటి ఆవిరి లాంటిదనేసి దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. నేడున్నవారు రేపుంటారు అనేటటువంటి గ్యారెంటీ లేనటువంటి జీవితాన్ని మనుషులు జీవిస్తున్నారనేసి మాత్రం మర్చిపోతండి. కాబట్టి ఎటువంటి గ్యారెంటీ లేకుండా మనిషి ఉన్నారు. అనేకమైనటువంటి పాపపు స్థితిలో మనిషి బ్రతుకుతున్నాడు. మనం చేసిన పాపములు, మన పితరుల యొక్క పాపములు, దోషములన్నిటిని కూడా మన్నించేటటువంటి ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన ప్రతి పాపమును, మన ప్రతి దోషాన్ని మన్నించి క్షమించి మనకు మోక్ష మార్గాన్ని అనుగ్రహించడానికే ప్రభువైన యేసుక్రీస్తుల వారు రక్షకుడుగా ఈ లోకంలో జన్మించడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తుల వారు కన్య అయినటువంటి మరియ గర్భాన్ని జన్మించి ఆయన కేవలం తల్లికి మాత్రమే పుట్టాడండి, తండ్రికి పుట్టలేదు. ఆ యొక్క కన్యకు జన్మించినటువంటి యేసు ప్రభుల వారు ఈ లోకంలో 33వ సంవత్సరం ఆయన జీవించాడు. 33వ సంవత్సరంలో అనేక మందికి అద్భుతాలను చేయడం జరిగింది. గుడ్డివారు చూచున్నట్లుగాను, మోగవారు మాట్లాడినట్లుగాను, అంత మాత్రమే కాకుండా చెవిటివారు వినేటట్లుగాను అనేకమైనటువంటి దైవ పోరాటాలతో బాధింపబడుచున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి విడుదలను ఇచ్చి, అంత మాత్రం కాకుండా వారికి శక్తిని, బలాన్ని అనుగ్రహించి వారు మరణించినటువంటి తర్వాత మోక్ష మార్గాన్ని అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. అటువంటి దేవాతి దేవుని మనం శరణ్జొచ్చినట్లయితే, అటువంటి దేవాతి దేవుని అయితే గనక మనం వచ్చినట్లయితే గనక నిశ్చయంగా అది మనకు దీవెనకరంగా మారుతుంది. నిశ్చయంగా అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. మనం మరణించిన తర్వాత స్వర్గానికి చేరాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గనక మనం విశ్వసించినట్లయితే గనక, ఆయన మనం హత్తుకున్నట్లయితే గనక అది మనకు దీవెనకరంగా మారుతుంది, అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. వాటి గమనించండి ప్రేమైన దేవుని యొక్క జనాంగమా, మన యొక్క స్థితిలో నుంచి, మన యొక్క ప్రతి పాపపు స్థితిలో నుంచి నువ్వు ఎప్పుడు విడుదల పొందుకుంటావంటే యేసును శరణుజొచ్చినప్పుడు, యేసును నీవు అంగీకరించినప్పుడు మాత్రమే. కాబట్టి అటువంటి ప్రభువును మనం ఆశ్రయిద్దాము, అటువంటి ప్రభువును మనం అంగీకరిద్దాము. అటువంటి ప్రభు యొక్క దీవెనలు మనందరికీ కూడా తోడై ఉండి కాచి కాపాడునుగాక. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని చెప్పిన దేవా స్తోత్రాలనైనా. ఈ సమయం అనుకూలమైన సమయము, ఈ దినము రక్షణ దినము ప్రభా స్తోత్రం. ఈ మాటలు వింటున్నట్టుని మీ బిడ్డలు బట్టి జ్ఞాపకం చేసుకోండి. కరపత్రముల ద్వారా తండ్రి మీ బిడ్డలు మీరు దయతో జ్ఞాపకం చేసుకోనండి నాయన. మాట్లాడండి తండ్రి, మీరే రక్షించి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోవాల్సిందిగా యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.